నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పని వాళ్ళుగా చేరి కోట్లు దాచేస్తూ ఉన్నారు. ఇట్లు హైదరాబాద్ జూబ్లీస్లో ఈ నేపాలీ మూట వరుస భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఏకంగా ఇంట్లో పనికి చేరి వరుస దోపిడీలకు పాల్పడుతూ కోట్లు దాచేస్తూ ఏకంగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. గతంలో ఇదే జూబ్లీస్లో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలు మరొక ముందుకే ఇప్పుడు వరుస ఘటన ఇంకోటి చోటు చేసుకుంది. ఏకంగా జూబ్లీస్లో ఉన్న ఒక ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లోనే తన భార్యను అతి కిరాతకంగా చంపేసి ఇంట్లో ఉన్న డబ్బు నగతో పారిపోయారు. ప్రస్తుతం అదే నివాసం దగ్గర ఉన్నాం. ఈ నేపాలీ ముఠాని పట్టుకోవడానికి ఈ నేపాలీ ముఠ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఎందుకంటే గతంలో జూబ్లీస్ జరిగిన 3 వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి లింక్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో పోలీసులు ఈ మేరకు ఆపరేషన్ నేపాల్ని అయితే స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పని మనుషులాగా చేరి నేరాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాను ఈ దోపిడీలు వెనుకున్న ఈ మాస్టర్ మైండ్ ఎవరో కనిపెట్టేందుకు ఈ ఆపరేషన్ నేపాల్ని అయితే పోలీసులు ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. ఫిబ్రవరి 6న నందగిరి హిల్స్లోని ఒక వ్యాపారి ఇంట్లో బుషింబిందర్ షా అనే నేపాలీ యువకుడు మిగతా పనివారు మత్తుమందు ఇచ్చి దాదాపు 2 కోట్ల విలువైన బంగారం ఆభరణాలతో పరారయ్యడం జరిగింది. ఆ తర్వాత మార్చి 14న జూబ్లీస్లో మరో వ్యాపారి ఇంట్లో చేరిన 2 నేపాలీలు యజమాని లేని సమయంలో లాకర్లు పగలగొట్టి సుమారుగా 3 కోట్లు విలువైన నగదును దోచుకెళ్లారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ యువతి యజమాని భార్యను హత్య చేసి నగలతో ఉడాయించడం పెను సంచలనం అయితే సృష్టిస్తూ ఉంది. ఈ వరుస ఘటనల వెనక ఒకే ముఠ పనితీరు ఉన్నట్లు పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. పక్కా ప్లాన్తో దోపిడీ, ఈ ముఠాల పనితీరు చాలా పక్కాగా ఉంటుందంటూ కూడా పోలీసులు కొన్ని కీలక అంశాలు బయటపెడతా ఉన్నారు. ముందుగా ధనవంతులు ఇళ్లను లక్ష్యంగా చేసుకొని పని వాళ్ళుగా చేరుతూ ఉన్నారు. కొన్ని వారాల పాటు నమ్మకంగా పనిచేస్తూ ఇంట్లోని పరిస్థితులు, నగలు ఎక్కడ దాస్తారనే విషయాలపై పూర్తి సమాచారం సేకరిస్తూ ఉన్నారు. యజమానులు ఊరికి వెళ్ళినప్పుడు లేదా ఏమరపాటుగా ఉన్నప్పుడు రెక్కి నిర్వహించి తమ అనుచరులతో కలిసి దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. జరిగిన 3 ఘటనలో సుమారుగా నిందితులు ఇదే పద్ధతిని అనుసరించినట్లు పోలీసులు ఒక ఏదైతే ఉందో దాన్ని అయితే లాగడం జరిగింది. నేపాల్ నుంచి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను విచారించగా విస్తుపోయే నిజాలు అయితే వెలుగులోకి వచ్చాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ దోపిడీల వెనక నేపాల్లో ఉన్న కొందరు మాస్టర్ మైండ్లు ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. పనికి వెళ్ళే వారిని ఎంపిక చేయడం దగ్గర నుంచి దోపిడీ తర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా పారిపోవాలో కూడా వారే సూచనలు ఇస్తున్నట్లు పోలీసులు అయితే తెలపడం జరుగుతూ ఉంది. దోచుకున్న సొత్తులో పట్టుబడకుండా ఉండేందుకు పూణే, ముంబై నగరాలకు ఏదైతే షెల్టర్ జోన్లలోగా వాడుతూ ఉన్నారు. సుమారుగా ఈ 2 నగరాలు పూణే, ముంబై ఈ నగరాలను అయితే వారు ఒక సేఫ్ జోన్గా ఎంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసుల కొత్త సవాల్ ఏంటంటే గతంలో నగర పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టిన రాజస్థాన్కు చెందిన ముఖ్య గ్యాంగ్ తరహాలోనే ఇప్పుడు ఈ నేపాలీ ముఠాలు సవాలు విసురుతూ ఉన్నాయి. అయితే నేపాలీ గ్యాంగ్ వ్యవహారం అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడంతో పోలీసులకు మరింత కష్టతరంగా మారింది. నిందితులకు నేపాల్కు పారిపోతే వారిని తిరిగి తీసుకురావడం కొన్ని ఒప్పందాల కారణంగా కఠినంగా మారే కూడా తెలుపుతా ఉన్నారు. అయినప్పటికీ ఈ ముఠాలను పట్టుకునేందుకు నగర పోలీసులు ఆపరేషన్ నేపాల్ పేరుతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. సో గత కేసులో నిందితులుగా ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు కూడా చేపడుతూ ఉంటూ తెలుస్తూ ఉంది. మరి ఇంత కర్కశంగా ఒక హైదరాబాద్ నగరంలో జూబ్లీస్ లాంటి ప్రాంతంలో వరుస ఘటనలు కంటిన్యూస్గా సాగుతూ ఉన్నాయి. మరి ఈ ముఠాని పట్టుకునేందుకు ఇటు రాజస్థాన్ ముఠాతో పాటు ఇప్పుడు ఈ నేపాల్ గ్యాంగ్ని పట్టుకునేందుకు నిజంగా బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాలంటే అక్కడ కొన్ని ఇమిగ్రేషన్ పద్ధతులు ఉంటాయి. ఒక దేశం దాటి ఒక నేరసం తేవాలంటే ఎన్నో చిక్కుముళ్ళు ఉంటాయి. కాబట్టి అయినా పర్లేదు ఆపరేషన్ నేపాల్ అనే పేరుతో, ఎందుకంటే ఈ వరుస ఘటనలన్నీ కూడా ప్లాన్ ప్రకారం డబ్బున్న వారిని ఎంచుకోవడం, వారి దగ్గర పనిగా చేరడం, వారి నమ్మకాన్ని ఎంచుకోవాలి, డబ్బు నగలు ఎక్కడ పెడుతున్నారు చెప్పేంత నమ్మకంగా పని చేయాలి, గులాంగా పని చేసుకుంటూ సో అదును చూసి వాళ్ళ ఇంట్లో లేనప్పుడు లేదా ఏమరపాటుగా ఉన్నప్పుడు లేదా వారిని చంపేసి అయినా సరే డబ్బులు కాజేయాలి. సో కాజేసిన డబ్బుని ఇటు ముంబై, పూణే లాంటి షెల్టర్స్లోకి వెళ్ళిపోయి అక్కడ సేఫ్ జోన్గా ఉంటా ఉన్నారంట. సో ఈ వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో పోలీసులన్నీ పిన్ టు పిన్ ఆధారంగా తీసుకొని జరిగిన ఈ జూబ్లీస్ ఘటనలో ఎవరైతే గతంలో అరెస్ట్ అయిన నిందితులు, ఇప్పుడున్న నిందితులు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో అరెస్ట్ అయిన వారు తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు, రిమాండ్కి తిరుగుతూ ఉంటారు. సో వారి ఆధారంగా
ఎక్కడికి వెళ్ళారు, ఏ ఆధారాలు, ఎవరిని కలుస్తారు, ఎవరిని కాంటాక్ట్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఈ దొంగతనం కేసులో చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ బిల్డింగ్ లైన్ మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలు ఉన్న నేపథ్యంలో మహిళని హత్య చేసిన సమయంలో కూడా వారి పిల్లలు ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, ఈమె గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. నోట్లో గుడ్డలు కుక్కి సౌండ్ రాకుండా మనం బలవంతంగా చంపేసి ఆ తర్వాత డబ్బు నగలతో ఉడాయించింది ఆ నేపాలీ లేడీ. ఆ తర్వాత ఆమెకు సహకరించింది ముగ్గురు యువకులు, అదే నేపాల్కి సంబంధించిన యువకులు. ఇప్పుడు వారందరూ కూడా ఈ ఏమంటారు, ఆమెను హత్య చేసిన తర్వాత ఆ డబ్బు తీసుకొని నేపాల్ పారిపోయారా, లేకపోతే ముంబై, పూణే ఇలాంటి రాష్ట్రాలు షెల్టర్స్లో దాక్కున్నారా? ఈ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటున్నాము, చాలా నమ్మకస్తుడు మాకు, ఇవాళ రేపు కొంచెం పెద్దలు వృద్ధులు ఉన్నప్పుడు వారిని పనిగా పెట్టుకునేటప్పుడు వారికి వంట కోసం పని వాళ్ళని పెడుతూ ఉంటాం. ఇటు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఇతర రాష్ట్ర వాళ్ళని పెడతా ఉంటాం. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారిని నమ్మి వారి చేతిలో మన తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల్ని కావచ్చు, వారి దగ్గర నమ్మి వదిలి వెళ్ళామంటే ఏదో ఒక రోజు ఒక్క టైం కోసం చూస్తాను. ఎందుకంటే ఇంత సేఫ్ అండ్ సెక్యూర్ జోన్ జూబ్లీస్ లాంటి ప్రాంతంలోనే అందరు చూస్తున్న సమయంలో, ఇంట్లో జనాలు ఉన్న సమయంలోనే బలవంతంగా హత్య చేసి డబ్బు కాజేసుకెళ్ళారంటే, ఇంత హై అండ్ సెక్యూర్ ఉన్న ఏరియాలోనే అందరు చూస్తున్న సమయంలో జరిగిన పట్టపగలు జరిగిన ఘటన. ఇటు ఎవరు లేని సమయంలో మన ఇంట్లో అమ్మనాన్ని వదిలేసి వారి డబ్బు ఇవన్నీ ఆశపడ్డ వారందరూ కూడా తల్లిదండ్రులు చంపడానికి కూడా వెనకాడరు. సో ఇతర రాష్ట్ర వాళ్ళని పనిలో పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి. వారి పూర్తి డీటెయిల్ తీసి పెట్టుకోండి. ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకుని ఒకళ్ళు పెట్టుకున్న వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు. కాబట్టి మీకు నమ్మకస్తులని ఇకనైనా ఇతర రాష్ట్ర, ఇటు నేపాల్, నార్త్ ఇండియా, ఇంకా బయట నుంచి వచ్చిన కొంతమంది ఉంటారు, బంగ్లాదేశీలే ఇక్కడ ఇండియన్ అని చెప్పుకుంటూ కూడా పనిచేస్తూ ఉంటారు. సో ఇలాంటి వారిపై మీరు తక్షణమే ఒక కన్నేసి ఉంచండి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇంత ఐపీఎస్ ఆఫీసర్ ఫ్యామిలీకే రక్షణ లేదు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్కి, ఇక సాధారణమైన మనుషులకు మనకి ఎక్కడుంది? సో ఈ కథనం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇతర రాష్ట్ర వాళ్ళని పనిలో పెట్టుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆపరేషన్ నేపాల్ మొదలవబోతూ ఉంది. సో ఈ దొంగలు ఎక్కడికి పోయినా పట్టుకొస్తూ ఉంటారు. సిపి సజ్జనార్కి అయితే చాలా స్ట్రాంగ్గా ఈ కేసును తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి విత్ ఇన్ షార్ట్ టైం ఆఫ్ పీరియడ్లో ఆ దొంగలను పట్టుకుంటాం, మేము ముందు నిలబెడతాం అంటూ కూడా సజ్జనార్ నా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆర్టీవీ హెచ్చరిస్తూ ఉంది. మనందరం కూడా టీవీలో, సినిమాల్లో ఈ దొంగతనాలు, ఇటు ఇంట్లోకి చెరగబడి అత్యంత కిరాతకంగా హత్య చేసి పని మనుషులు పని చేసేవారు, ఇటు డబ్బులు తీసుకెళ్లే సినిమాలు కొన్ని చూసి ఉంటాం. ఇటు దండుపాలెం, అదేవిధంగా కార్తీ తీసిన కాకి, కానీ ఒక సినిమాలో చాలా సాధారణంగా ఇంట్లోకి ఉంటారు, ఇతర రాష్ట్రాల నుంచి పనికి వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ వీరు వారిని నమ్మించి ఏకంగా అద్దును చూసుకొని, సమయం చూసుకొని ఇంట్లో వారిని హతమార్చి డబ్బులన్నీ కూడా కాజేసుకొని పోతూ ఉంటారు. అలాంటి ఘటనే హైదరాబాద్ జూబ్లీస్లో చోటు చేసుకుంది. ఇది అందరి ఇంట్లలో కాదు, ఏకంగా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో రిటైర్డ్ ఆఫీసర్ వైఫ్నే హత్య చేసి డబ్బును కాజేసుకుని వెళ్ళారు. ప్రస్తుతం అదే ఇంటి దగ్గర ఉన్నాం. ఏదైతే మనం విజువల్లో చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఇది హై అండ్ సెక్యూర్గా ఉంటుంది, చాలా పకడ్బందీగా, చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి, అంత నిఘా ఉంటుంది. సో వీరందరూ కూడా రిటైర్డ్ ఆఫీసర్, సుమారుగా ఆమె భార్య వయసు కూడా 50 సంవత్సరాలు. రిటైర్డ్ ఆఫీసర్ కూడా సుమారుగా ఇక్కడ బెంగళూరులో ఇటు పని చూసుకుంటూ అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో అతని భర్త ఎవరైతే ఉన్నారో వినయ్ రంజన్ రే, భార్య తనుజ 50 సంవత్సరాలు. ఇంట్లో పని చేసుకోవడానికి సుమారుగా 50 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఎంత మేరకైనా కొంచెం పని వాళ్ళు ఉంటే సాయంగా ఉంటుందంటూ కూడా కొంతమేరకు బయట వాళ్ళని పనిగా పెట్టుకుంటారు. కానీ ఈ సందర్భంలో ఒక నేపాలీ వ్యక్తి ఒక అమ్మాయిని పనిగా పెట్టుకోవడం జరిగింది. తన తల్లి పని చేస్తూ ఉంది. పని చేస్తున్న కొంతకాలం తర్వాత తల్లి ప్లేస్లో కూతురు వచ్చి రావడం జరిగింది. ఈ సమయంలో ఆ కల్పన అనే ఒక నేపాలీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మరొక ముగ్గురితో కలిసి ఏకంగా ఇంట్లోనే అందరూ ఉన్నారు, నివాసంలోనే ఇంట్లోనే ఉన్న సందర్భంలో పైన పిల్లలు ఉన్నారు, కింద ఆమెని 50 సంవత్సరాల నా మహిళని నోట్లో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా హతమార్చి మొత్తం కూడా డబ్బులు, నగదు ఏవైతే ఉన్నాయో కేవలం వారికి సంపాదన కోసం, ఆ డబ్బుల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఏకంగా ఆషామాషాగా ఇటు ఈ పల్లెటూరు ప్రాంతం కాదు, ఇదేమి బయట అవుట్డోర్ ఎడారి లాంటి ప్రాంతం కాదు, సిటీ నడిబొడ్డులో ఉన్న ఈ ప్రాంతం ఏదైతే చూస్తూ ఉన్నామో హై అండ్ సెక్యూర్గా ఉండే ఈ జూబ్లీస్ మొత్తం కూడా సెలబ్రిటీస్, ఆఫీసర్లు ఉండే ఈ ఏరియాలో మరి ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటి?
ఇన్ని నెలలుగా రిక్కి నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతకాలంగా అంటే ఈమె కావాల్సుకునే దగ్గర నుంచి డబ్బు కాజేయడం కోసమే ఇక్కడికి పనికొచ్చిందా, లేకపోతే ఈమె పనిచేస్తున్న తరుణంలో ఒక గ్యాంగ్ ఏమని అప్రోచ్ అయ్యి ఈ డబ్బులన్నీ కాజేయడానికి ఈ ప్లాన్ రూపొంది ఇంత కిరాతకం. ఏకంగా డబ్బుల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంటా ఉన్నారు. ఇలాంటి కేసులు గతంలో హైదరాబాద్లో ఎన్నో చూసాం. కానీ ఒక ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక రక్షణ ఇవ్వాల్సిన రక్షక భటుడి కుటుంబానికి ఈరోజు రక్షణ లేకుండా చేశారు ఈ దుర్మార్గులు. మరి ఇంతటి దారుణాన్ని సిపి సజ్జనార్ గారి ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులను పట్టుకుంటామంటూ కూడా చాలా యాక్షన్గా స్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. మనం ఒకసారి మీకు ఈ ఏరియా చూపించే ప్రయత్నం చేస్తాను. చుట్టుపక్కల హై అండ్ క్లాస్ బిల్డింగ్స్ ఉన్నాయి, చుట్టూ కూడా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. చుట్టూ ఎటు చూసినా కూడా హై అండ్ సెక్యూర్ జోన్లో ఉన్న ఈ ఏరియాలోకి బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇటు ఏ ప్రాంతమైనా కావచ్చు, ఇటు నేపాల్ కావచ్చు, మీరు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మీరు ప్రాంతీయ భాగం కాకుండా పనికి వచ్చారు, ఒకరింట్లో పని చేస్తున్నారు, మీరు ఇక్కడ డబ్బు సంపాదించుకొని ఇక్కడున్న అమౌంట్ని మీరు పూట గడవడం కోసం ఎక్కడికో మీ ఇంట్లో ఉన్న ఊర్ల వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చేసే ఈ దారుణాలు గతంలో బీహార్ గ్యాంగ్, ఛత్తీస్గఢ్ గ్యాంగ్, ఇటు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేపాల్ గ్యాంగ్ పడింది. అంటే మీరు చేసి ఒక తప్పిదం వల్ల ఒక గ్యాంగ్ చేసిన పనికి మొత్తం సుమారుగా ఇక్కడ ఉన్న ఇళ్ళల్లో కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు. ఇదే నార్త్ ఇండియా నుంచి వచ్చి పనిచేసే వారందరూ కూడా ఇప్పుడు మీరు చేసే ఈ చిన్న పొరపాటులో డబ్బు కాజేయాలి అన్న ఈ ఆలోచనతో ఒక ప్రాణాన్ని తీశారు. ఇప్పుడు ఈ ఒక్క రీజన్తో మొత్తం అందరూ ఇళ్ళల్లోంచి ఈ నేపాల్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, నార్త్ ఇండియా సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా తీసేస్తూ ఉన్నారు, అందరినీ వెళ్ళిపోమంటూ ఉన్నారు. ఇప్పుడు మీ తప్పు వల్ల చాలామంది పొట్టకోటి కోసం వస్తారు. మీరు కావాలని దొంగతనాలు చేయడానికి, వాళ్ళని నమ్మించి ఇంట్లో పనులు చేసుకుంటూ మీరు ఉండి వారిని చంపేసి డబ్బులు కాజేసేదానికి మీరు వచ్చారు. కానీ పొట్ట చేత పట్టుకొని పనిచేయడానికి వచ్చిన ఎంతోమంది ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్లో పడతా ఉన్నారు. ఒక మహిళ ప్రాణం తీశారు. ఇదే రూట్లో ఎన్నోసార్లు వచ్చారు, ఇదే రూట్లో ఎన్నోసార్లు వెళ్తూ ఉంటారు. వీరిని నమ్మించారు, పలుమార్లు నమ్మించి తీసుకొచ్చి ఇటే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా నమ్మకంగా సుమారుగా ఒక 6 నెలలు, సంవత్సరం గడిచిందంటే సొంత మనిషి, ఇంటి మనిషిలా చూసుకుంటారు. ఇంట్లో వస్తువులతో పాటు, ఇంట్లో మనుషుల అలవాట్లతో పాటు వారి డబ్బులు ఎక్కడ పెడుతున్నారు, ఇంట్లో పనులు ఏంటి, ఇంటి మనిషిలా అన్నీ కూడా ఈ చేతిలో పెడతారు. ఇది అదునుగా చూసుకున్న వీరు ఏకంగా ఈ మనిషి లేకుండా పోతే యాస్తంత మంది ఈ డబ్బులంతా మనీ అని ఒక తప్పుడు ఆలోచనతో ఇంతటి కిరాతకానికి పాల్పడ్డారు. దొరకమనుకుంటున్నారా? చుట్టూ కూడా CCTV సర్వేలెన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ సేఫ్ అండ్ సెక్యూర్ జోన్గా తీర్చిదిద్దే క్రమం ఇలాంటి తప్పు చేస్తూ ఉన్నారు. ఇంతటి నేరస్తుడైనా విత్ ఇన్ 24 అవర్స్లో దొరికే ప్లేస్ ఇది. ఒక మనిషిని ఇంత కిరాతకంగా చంపేసి డబ్బు కాజేసి పారిపోదాం అనుకుంటున్నారు. ఇలా ఇంతటి కర్కశానికి పాల్పడుతూ ఉన్నారు. ఆ మహిళ మీరు చూస్తూ ఉన్నారు ఫోటో. ఇప్పుడు నేపాలీ గ్యాంగ్ అంటా ఉన్నాం. మరో దండుపాలెం, ఇటు బీహార్ ఛత్తీస్గఢ్ గ్యాంగ్లా, ఇటు ఇప్పుడు ఒక నేపాల్ గ్యాంగ్. సో బైకాట్ నేపాలీస్ వర్కర్స్ అంటూ కూడా పెద్ద నినాదం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. మరి నిజంగా ఈ దారుణం చూశాక ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో భార్యని చంపేశారంటే ఈ దొంగలు ఇంకా ఎంతకైనా తెగిస్తారు. మన దేశంలోనే ఉంటూ, మనతో పాటు ఉంటూ, మన తిండి తింటూ మన వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తారు. పక్క దేశానికి సపోర్ట్ చేయడానికి గ్యారంటీ ఏముంది? సో ప్రస్తుతానికి జరుగుతున్న ఈ బైకాట్ నేపాలీస్, ఇతర రాష్ట్ర వర్కర్స్ ఎవరైతే ఉంటారో, మనం వృద్ధులు ఉంటారు ఇంట్లో, వాళ్ళందరూ కూడా పనికి పెట్టుకుంటూ ఉంటాం. సో వారి కోసం వంట మనుషుల్ని వీళ్ళందరినీ కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు వారిని నమ్మకంగా, పని వాళ్ళ మీద నమ్మకంగా వదిలేసి వెళ్ళిపోతే రేపు ఏంటి పరిస్థితి? వాళ్ళని ఏమైనా చేస్తారని గ్యారంటీ లేదండి. సో నిజంగా బైకాట్ నేపాలీస్, బైకాట్ అదర్ స్టేట్ వర్కర్స్ అనే నినాదం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. నిజంగా ఇలా చేయాలంటారా? నిజంగా అలా చేస్తేనే వీళ్ళందరూ దారికి వస్తారా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదే, RTV హైదరాబాద్.